నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ముగిసే వరకు జగదీష్ రెడ్డి సస్పెన్షన్. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చర్యలు. రేపు జనసేన ఆవిర్భావ సభకు పవన్ కళ్యాణ్. జనసేన జయకేతనం సభకు భారీగా ఏర్పాట్లు. గ్రీన్ ఎనర్జీ హబ్ గా ఆంధ్రప్రదేశ్. అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం. ఎమ్మెల్సీ పోచంపల్లికి మరోసారి పోలీసుల నోటీసులు. రేపు విచారణకు హాజరు కావాలన్న పోలీసులు. యూట్యూబ్ చూసి గోల్డ్ స్మగ్లింగ్. రణ్యారావు దర్యాప్తులో కీలక విషయాలు. డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘర్షణాత్మక పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సభలో స్పీకర్ను ఉద్దేశించి మీరు మేము ఎన్నుకుంటేనే స్పీకర్ అయ్యారు, ఈ సభ మీ సొంతమేం కాదు అంటూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. And the member named by the Speaker is suspended from the services of the House for remainder of the session. Under Sub-Rule 1 and Rule 2 of Rule 340 of the Assembly Rules, that Sri Guntakanda Jagdishwar Reddy, member named by the Speaker, be suspended from the services of the House for remainder of the session. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the member. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ సభ్యులు అయిన వ్యాఖ్యలను ఖండిస్తూ సభ గౌరవాన్ని దిగజార్చేలా మాట్లాడిన జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ భద్రతా అధికారులను అప్రమత్తం చేస్తూ మార్షల్స్ను భారీగా మోహరించారు. సభ్యుల మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చడంతో సభలో క్రమశిక్షణను కాపాడేందుకు స్పీకర్ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the member named by the Speaker is suspended. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సరైన నిర్ణయం కాదంటూ సభలో ఆందోళన చేపట్టారు. సభా ప్రాంగణంలోని మార్షల్స్ వెంటనే జగదీష్ రెడ్డిని బయటకు తీసుకెళ్లాలని కోరారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే ఈ విషయంపై సభ నుంచి బయటకు వచ్చిన అనంతరం జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో ఏం జరుగుతుందో వాస్తవాలను బయటపెట్టడం లేదని, తాను స్పీకర్ను కించపరచలేదని అన్నారు. ఈ ఘటనపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలకు కీలక పిలుపునిచ్చారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్కు నిరసనగా దిష్టిబొమ్మలు దహనం చేయాలంటూ పిలుపునిచ్చారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇతరులు కించపరిచే విధంగా కానీ, శాసనసభ ఉందతనాన్ని తగ్గించే విధంగా కానీ ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ప్రత్యేకించి చైర్కు సంబంధించి స్పీకర్ గారి అధికారాలు ఏందో, స్పీకర్ గారి విధులేందో అన్నీ కూడా నాకు తెలుసు. సీనియర్ శాసనసభ్యుడిగా ఎక్కడ కూడా స్పీకర్ గారి గౌరవానికి భంగం కలిగించే పద్ధతిలో కూడా నేను మాట్లాడలేదు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర. ఈ చర్య స్పీకర్ గారు కూడా సమ్మతిస్తారని నేను అనుకోవడం లేదు. ఎంత దురదృష్టం అంటే, జరిగింది చర్చ నాకు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో, ప్రభుత్వానికి నాకు మధ్యలో. స్పీకర్ గారు పెద్ద మనుషులుగా రెఫరీగా ఉంటారు కాబట్టి నేను స్పీకర్ గారిని పదే పదే రిక్వెస్ట్ చేసిన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు
ఇద్దరు దాదాపు 1:20 మాట్లాడారు. అప్పుడు మా సభ్యులు ఒక్కరు కూడా అభ్యంతరాలు చెప్పలేదు, ఎటువంటి మధ్యలో అవాంతరాలు కల్పించలేదు, సాఫీగా మాట్లాడుకున్నారు వాళ్ళు. స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడే అవకాశం పెద్దలు కేసీఆర్ గారు నాకు ఇచ్చిండ్రు ఈరోజు మాట్లాడమని చెప్పి. అందులో ఎక్కడ ఒక తప్పు మాట కానీ పొరపాటు మాట కానీ స్పీకర్ గారిని కించపరిచే మాట కానీ ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వాన్ని నిలదీసే మాట ఉంది, ప్రభుత్వం బట్టలిపే మాట ఉంది, ఉండి తీరుతుంది. ప్రతిపక్షంగా మా బాధ్యత. ప్రజలు మాకంటే ఇంకెక్కువ ఆక్రోషంగా ఉన్నారు. ప్రజల భాషలో వింటే ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానీ నిజంగా సోయిన వాళ్ళైతే ఆ పదవిలో 1 నిమిషం కూడా ఉండకూడదు. శాసనసభలో ప్రశ్నిస్తే గొంతు నొక్కుడు, సస్పెన్షన్లు. ఇదేనా మీ ప్రజాపాలన? రాహుల్ గాంధీ గారు మీరు చెప్పే రాజ్యాంగ పరిరక్షణ ఇదేనా? నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు ఏమన్నారు? ప్రశ్నించడం, ధర్నాలు చేయడం, నిరసించడం ఇది ప్రజాస్వామ్య హక్కు అన్నారు. ఇవాళ మేము అడిగింది, మా జగదీశన్ ఏమడిగిండు? పంటలు ఎండుతున్నాయని, గవర్నర్ చేత తప్పులు చెప్పించారని, ప్రజలు కష్టాలు పడుతున్నారని, ఇదే కదా మేము చెప్పింది. అంటే ఇలా ఒక అప్రకటిత ఎమర్జెన్సీని తలపించేలాగా ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉంది. ప్రశ్నించే వారిని పగబట్టే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పాలన ఉంది. ఈ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల యొక్క హక్కులు కాలరాస్తుంది, ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదంతా డైరెక్షన్ అంతా రేవంత్ రెడ్డి, యాక్షన్ అంతా శ్రీధర్ బాబు. చాలా స్పష్టంగా కనబడ్డది. పావు గంట కోసం సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆయన ఆదేశాల మేరకు ఇవాళ జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇదెక్కడి పద్ధతి? సభలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తే ఫ్లోర్ లీడర్స్ అభిప్రాయం తీసుకుంటారు, స్పీకర్ ఛాంబర్కి పిలిచి మాట్లాడతారు. ఆ సభ్యుడికి అవకాశం ఇవ్వాలని కూడా రూల్స్ బుక్ చెప్తుంది. ఆ సభ్యుడు నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకో అని చెప్పాలి. నిజంగా తప్పు మాట్లాడితే సభ్యుడికి అవకాశం ఇవ్వకుండా, ఫ్లోర్ లీడర్స్ అభిప్రాయం తీసుకోకుండా, కనీసం చర్చించకుండా, అయినా మేమే పెద్ద మనసుతో రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలను, సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు ముందుకు వేసి మేము మా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటాము, మేము హుందాగా ఈ సభ జరగడానికి సహకరిస్తామని చెప్తే, మీరు ఒక పథకం ప్రకారంగా బీఆర్ఎస్ కు మైక్ ఇస్తే వాళ్ళు చెప్తారు గనక అప్పుడు సస్పెండ్ చేయడానికి అవకాశం ఉండదు గనక చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా, మైకు ఇవ్వకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని 4-5 మాట్లాడించి ఇదే సభ అభిప్రాయం అని, ఇదే మూడ్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి సభను తప్పుదో పట్టిస్తూ సభా సాంప్రదాయాలను తుంగలో దొక్కుతూ ఈ రోజు ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు, శాసనసభ చరిత్రలో ఇట్స్ ఎ బ్లాక్ డే. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ నిరసిస్తున్నాం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరుకేమో ప్రజాపాలన, చేసేవేమో అన్ని అప్రజాస్వామిక పనులు అన్నట్టుగా ఇవాళ ఏకపక్షంగా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కడం అంటే ఇది జగదీశ్వర్ రెడ్డి గొంతు నొక్కడం కాదు, ఆయన ఒక్కడికి జరిగిన అవమానం కాదు. ఈ రాష్ట్రంలోని రైతాంగం తరపున, ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల తరపున నెలకు 2,500 రూపాయలు కావాలని గొంతు విప్పినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున రుణమాఫీ జరగలేదు అని చెప్పి ప్రశ్నించినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున ఎండుతున్న పంటల విషయంలో మా పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీసినందుకు, రాష్ట్ర పేదవాళ్ల తరపున పెంచని పెన్షన్ల గురించి, అమలు కాని 6 గ్యారంటీల గురించి, 420 హామీల గురించి ప్రశ్నించినందుకు తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం ఒక కుయుక్తితో మా సభ్యుడిని సస్పెండ్ చేసింది. అందుకే నిరసనగా మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. ఇవాళ వాళ్ళు అనుకుంటా ఉన్నారు కేవలం ఒక గొంతు నొక్కినంత మాత్రాన, శాసనసభలో మా పార్టీ యొక్క సభ్యుడి యొక్క ప్రసంగానికి అంతరాయం కలిగించినంత మాత్రాన ఏదో సాధిస్తామని చెప్పి వాళ్ళు భ్రమపడతా ఉన్నారు. కానీ రాష్ట్రంలోని ప్రజలు అన్నీ గమనిస్తా ఉన్నారు. 15-16 నెలల్లో కేవలం 20% కమిషన్లు, ఢిల్లీకి మూటలు పంపడం మీద ఉన్న దృష్టి ఈ రాష్ట్రంలోని పేదలకు మేలు చేయాలనే విషయంలో మాత్రం ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం. నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సమావేశానికి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానించారు. మేరకు ఢిల్లీలో రేవంత్ రెడ్డిని తమిళనాడు మంత్రి టీకే నెహ్రూ సహా పలువురు ఎంపీలు కలిశారు. ఈ నెల 22న స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలని కోరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ అనకాపల్లి మెట్రో ప్రతిపాదన లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 2051 నాటికి ట్రాఫిక్ రద్దీ దృష్టిలో పెట్టుకుని విశాఖలో మెట్రో కారిడార్లపై డిపిఆర్ రూపొందించామన్నారు. పీక్ అవర్ ప్యాసింజర్ డైవర్షన్ ట్రాఫిక్ ఆధారంగా మెట్రో రైలుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కనీసం ప్యాసింజర్ డైవర్షన్ 10,000 ఉంటేనే మెట్రో రైలుకు అనుమతి వస్తుందన్నారు మంత్రి నారాయణ. స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు పీక్ అవర్ ట్రాఫిక్ 3,763 మాత్రమే ఉందని, అందుకే కేంద్రం కుదరదని చెప్పిందని మంత్రి తెలిపారు. చేసే ముందు డిపిఆర్ చేయమన్నారు అధ్యక్ష. డిపిఆర్ చేసి యాక్చువల్గా మనం పంపించడం జరిగింది అధ్యక్ష. అయితే ఏ మెట్రో రైలుకైనా వాళ్ళు అడిగేది PHPDT అంటే పీక్ అవర్ ప్యాసింజర్ పర్ డైరెక్షన్ ట్రాఫిక్. దాన్ని బేస్ చేసుకొని శాంక్షన్ చేస్తారు అధ్యక్ష. ఈరోజు విశాఖపట్నంలో అది చేయించాం అధ్యక్ష. అయితే మినిమం 2051 అంటే రాబోయే 30 సంవత్సరాలకి వాళ్ళు అడిగేది కూడా ఇప్పుడు కాదు అధ్యక్ష. రాబోయే 30 సంవత్సరాలకి ఎంత ఉంటుందంటే మినిమం 10,000 ఉంటేనే వాళ్ళు యాక్చువల్గా మెట్రో శాంక్షన్ చేస్తారు అధ్యక్ష. ఈరోజు స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి దాకా తీసుకుంటే మనం జయించిన పీక్ అవర్ ప్యాసింజర్ పర్ డైరెక్షన్ ట్రాఫిక్ తీసుకుంటే 17,631 వచ్చింది అధ్యక్ష. అందువల్ల ఆ కారిడార్ని యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దాకా 14,167 వచ్చింది, అంటే 10,000 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. తాడిచెట్టిపాళెం నుంచి ఆర్కే బీచ్ వరకు 8,495 వచ్చింది, అంటే 10,000కు దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. అంటే కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 4,138 వచ్చింది, అందుకని దాన్ని సెకండ్ ఫేజ్ పెట్టుకోమని యాక్చువల్గా సజెషన్ చేశారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు కూడా చేయించారు అధ్యక్ష. సభ్యులు ఏదైతే అడిగారో క్వశ్చన్ దానికి చేస్తే అది కేవలం 3,763 వచ్చింది, అంటే 10,000కి చాలా తక్కువ ఉంది కాబట్టి మెట్రో ప్రస్తుతం కుదరదు, అది పెరిగిన తర్వాత చేయమన్నారు అధ్యక్ష. ఎన్ఐడి జంక్షన్ నుంచి పెందుర్తికి కూడా చేస్తే 4,257, అంటే 10,000కి చాలా తక్కువలో ఉంది. అదేవిధంగా ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఋషికొండ బీచ్ దాకా కూడా 2,790. అదేవిధంగా ఋషికొండ బీచ్ సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలంటే పాత సామాను పార్టీ నుంచి బయటకెళ్లిపోవాలని అన్నారు. కొందరు బీజేపీ నేతలు తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళతో రహస్యంగా సమావేశం అవుతున్నారని ఆరోపించారు. రహస్య సమావేశాలు పెట్టుకుంటే రాష్ట్రంలో మన ప్రభుత్వం వస్తుందా? జాతీయ నాయకత్వం కూడా ఆలోచన చేయాలని ఆయన కోరారు. గొప్పలు చెప్పుకునే వాళ్లకు రిటైర్మెంట్ ఇస్తేనే పార్టీ నుంచి రోజులు వస్తాయని, తానొక్కడినే కాదని ప్రతి బీజేపీ నాయకుడు కార్యకర్త ఇదే కోరుకుంటున్నారని రాజాసింగ్ అన్నారు. ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకోవాలి ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు చెప్పాలా, లేక 9వ నిజాం తెలంగాణ తిరుపతిలో నిషేధిత మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు. హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి అక్రమంగా ప్రీమియం బ్రాండ్ బాటిల్స్ను తీసుకువచ్చినట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ తెలిపారు. బాబు, గజేంద్ర శర్మలను అరెస్ట్ చేయగా మరో 2 నిందితులు పారిలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. వీరు కొరియర్ బాయ్గా పనిచేస్తూ అక్రమ మద్యం అమ్మకాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీ నుంచి రైలు మార్గాన గూడూరు, తిరుపతి నగరాలకు తరలించి అమ్మకాలు సాగిస్తున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. అలాగే నగరంలో ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము. మీ దగ్గర చేతగానంలో సాధారణంగా విద్యార్థులు చదవకపోతే దండించడం చూస్తుంటాం, కానీ విద్యార్థులు చదువులో వెనకబడ్డారని ఓ పాఠశాల హెడ్ మాస్టర్ గుంజీలో తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో మార్పు కనిపించట్లేదని బొబ్బిలి మండలం పెంట జెడ్పీ పాఠశాల హెచ్ఎం రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల ముందు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు, ప్రవర్తనపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజీలు అయినా మీకు అందరికి కూడా
మీ నేనే పనిష్మెంట్ వేసుకోండి. తీసుకోండి. ఏం కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తున్నాం. లేదంటే ఇలా నేను తీసుకుంటా. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ వేసుకోండి. తీసుకోండి. తొలి తెలుగు మహిళా కవయిత్రి మల్లమాంబ విగ్రహాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా అనువదించి కవయిత్రి మల్లమాంబ అన్నారు. మల్లమాంబ తెలుగులో అనువదించిన రామాయణం వల్లనే ఎన్నో సినిమాలు తెరకెక్కించారని తెలిపారు. మహిళలకు చదువులేని రోజుల్లోనే పట్టుదలతో చదువుకుని కవయిత్రి అయ్యారని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో మల్లమాంబ లాంటి రచయిత్రి కవి ఎవరూ లేరన్నారు. మల్లమాంబ జీవిత చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రమంతా దేశమంతా కూడా అధికారికంగా మొల్లగారి జయంతిని గుర్తించాలి. మొల్లగారి పేరుతోటి అవార్డులు కూడా ఇవ్వాలి. ఈరోజు గద్దర్ గారి పేరుతోటి అవార్డులు ఇస్తున్నారు, మేము స్వాగతిస్తున్నాం. మేము గద్దర్ అన్న పేరుతోటి అవార్డులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా 15వ దశాబ్దంలోనే ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి ఒక మహిళ ఇలా రామాయణాన్ని అద్భుతంగా విశ్లేషించి అందించినటువంటి ఈ మొల్లమాంబ పేరుతోటి జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వాలి. మొల్లమాంబ పేరు మీద ఒక నాంటెల్ పుస్తకం తీసుకురావాలి. ఆమె పేరు మీద పోస్టల్ స్టాంపు విడుదల చేయాలి. ఆమెకు సాహిత్యానికి సంబంధించినటువంటి ఇలా తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని పెట్టి కాదేది దొంగతనానికి అనర్హం అన్నట్లుగా తయారైంది రోజుల్లో దొంగల పరిస్థితి. ఏది దొరికితే అది అమాంతం ఎత్తుకెళ్తున్న పరిస్థితులు దాపురించాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర పరిధిలో ముసారంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో చెప్పుల దొంగల బీభత్సం సృష్టించారు. మైక్రో హెల్త్ అపార్ట్మెంట్తో సహా ఏకకాలంలో 4 అపార్ట్మెంట్లలో అర్ధరాత్రి చొరబడి బూట్లు చెప్పులను ఎత్తుకెళ్లారు. ఉదయం బయటకు వచ్చి చూసిన ఆయా అపార్ట్మెంట్ వాసులు బూట్లు చెప్పులు కనపడకపోవడంతో కంగారు పడ్డారు. అయితే సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ను పరిశీలించగా తమ చెప్పులు బూట్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. కొసమెరుపు ఏంటంటే బాధితుల్లో పోలీస్ ఇన్స్పెక్టర్, మహిళా ఎస్ఐ కూడా ఉన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ ముసారాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్ మైక్రో అపార్ట్మెంట్ ఇది.
ఈ అపార్ట్మెంట్ పాటు వెనుక ఉన్న అపార్ట్మెంట్లో మొత్తం కలిపేసి ఒక నాకు తెలిసేంత వరకు అయితే 4 అపార్ట్మెంట్లలో అర్ధరాత్రి 3:30-4 గంటల ప్రాంతంలో దొంగలు వచ్చి ఈ అపార్ట్మెంట్లో 3 ఫ్లోర్స్లో 6 పోర్షన్స్ ఉంటాయి. అన్ని పోర్షన్స్లో ఉన్న ఇంటి ముంగడ పెట్టుకున్న బూట్లు, చెప్పులు ఏమి లేకుండా మొత్తం ఊడ్చుకొని మొత్తం మూటలు కట్టుకొని కింద వారేసి బయట సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం అయితే బయట ఆటో పెట్టుకొని మూటలు కట్టుకొని మొత్తం ఆటోలు వేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకేంటంటే ఇప్పుడు తెల్లారి పొద్దున లేచి చూసేసరికి అసలు బూట్లు లేవు, చెప్పులు ఏం లేవు. అసలు బయటికి పాలకు కానీ పెరుగు కానీ వెళ్దామన్నా, పేపర్ కొనుక్కోవడానికి వెళ్దామన్నా అసలు మేము చెప్పులు లేకుండానే తిరుగుతున్నాం పొద్దున్న నుంచి. అంటే జనరల్గా ఏంటంటే ఈ మధ్య ఈ ప్రశాంతంగా ఈ మైక్రో స్టేజ్ హెల్త్ ఈ లైన్ లో మాత్రం తరచుగా ఈ మధ్య దొంగదాలు జరుగుతుంటే మేము పట్టించుకోలేము. మేము ఒకసారి బైక్లు పోతున్నాయి, పెట్రోల్ దొంగదానాలు అవుతున్నాయి. సరే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మేము పట్టించుకోలేదు. కానీ ఈరోజు చూస్తే మొత్తం హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. హుజూర్ నగర్ పట్టణంలో జాగృతి జిల్లా నాయకులు మస్తాన్ ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ కవితకు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు తెలంగాణ బతుకమ్మ కల్వకుంట్ల కవిత గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి హుజూర్ నగర్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ మన పుట్టినరోజు వేడుకలను నిర్వహించనుంది. ఈ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సాయిబాబా గుడిలో కవితక్క పేరుతోటి అర్చన, కేక్ కటింగ్ మరియు పేదలు, వృద్ధులు, అనాథలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించనుంది. ఈ సందర్భంగా కవితక్క గారు తెలంగాణ జాగృతి, తెలంగాణ అస్తిత్వ ప్రతీక అయినటువంటి బతుకమ్మను తెలంగాణ ఉద్యమంలో ఒక సాంస్కృతిక ఆయుధంగా మలుచుకొని తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నిరాహార చేసి సాధించింది. అదేవిధంగా బీసీల హక్కుల కోసం, బీసీల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాన్ని కూడా శాసనసభలో నిలువెత్తు విగ్రహాన్ని పెట్టాలని చెప్పి కూడా పోరాటం చేస్తా ఉంది. We built an updates. Keep watching 4 Sides TV.